భైరవ కోన గురూజీ మీ యొక్క జాతక రీత్యా జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. ధన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, వ్యాపారం, ఉద్యోగ సమస్యలు, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ఇంకా మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా పరిష్కారం చెప్పబడును. సెల్ నెంబర్ 7780581118. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అదృష్టమంట వృషభ రాశి వారిదే. వారికి సొంతం కాబోతోంది. భాగ్యస్థానంలో గురువు మారిన ఫలితాలు వీరి జీవితాన్ని మార్చేయబోతున్నాయి. ఇక ఈ రాశి వారికి తిరిగే లేదు. అఖండమైన విజయం వీరి సొంతం. అలాగే వీరి ఇంట అష్టైశ్వర్యాలు, భోగ భాగ్యాలు, సిరి సంపదలు పొంగి పొర్లుతాయి. అపర కోటీశ్వరులుగా మారతారు. అయితే గురువు మారిన ఫలితాలు ఈ రాశి వారి జీవితంపై ఏ విధమైన ప్రభావం చూపుతాయి? భాగ్యస్థానంలో గురువు ఉండడంతో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి? అలాగే వీరి జీవితంలో మరిన్ని అద్భుతమైన ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం గురువుకి చాలా ప్రత్యేకత ఉంది. గురువుని విజయం, శ్రేయస్సు, సాధన, ఆధ్యాత్మికత, అదృష్ట కారకంగా భావిస్తారు. ముఖ్యంగా ఎవరి జాతకంలో అయితే గురుస్థానం శుభస్థితిలో ఉంటుందో వారి జీవితంలో కోరిన కోరికలను నెరవేరుతాయి. సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. అలాగే చేపట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది. అన్నింటా విజయాన్ని సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు వీరి సొంతమవుతాయి. అలాగే ఎవరి జాతకంలో అయితే గురుస్థానం శుభస్థితిలో ఉండదో వారి జీవితంలో అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటారు. అటువంటి గురువు భాగ్యస్థానంలోకి ప్రవేశించడంతో ఈ రాశి వారి జీవితమే మారిపోబోతోంది. ఇక వీరికి ఎటువంటి కష్టాలు ఉండవు. గత సంవత్సర కాలంగా అష్టమ స్థానంలో గురువు సంచరించడం వల్ల ఈ జాతకులు అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సమయంలో గురువు భాగ్యస్థానంలోకి ప్రవేశించడంతో ఇక జీవితంలో వీరికి తిరిగే ఉండదు. కోరిన కోరికలను నెరవేరుతాయి. అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారు మృదువైన స్వభావాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరు ఎదుటి వారికి అర్థమయ్యేలా నెమ్మదిగా మృదుమధురంగా మాట్లాడతారు. వీరు ఏ విషయాన్నైనా లోతుగా ఆలోచించి తర్వాతే నిర్ణయాలను తీసుకుంటారు. అలాగే వీరు తమ అభిప్రాయాలను తరచుగా మార్చుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా తమ యొక్క ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. ఈ రాశి వారి యొక్క ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం. ఈ రాశి వారికి ఏ విషయంలో అయినా సరే ముందే అనుమానం ఉంటుంది. అయితే ఈ రాశి వారు వీరికి ఉన్న అనుమానాలను అలాగే వీరి యొక్క ఆలోచనలను తన మనసులోనే దాచుకొని బయట పెట్టరు. అలాగే వీరికి ధైర్యం కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే వీరు ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు 10 సార్లు ఆలోచన చేస్తారు. ఆ పని పూర్తి చేయడం వల్ల ఎటువంటి ఫలితాన్ని పొందుతాము, అలాగే ఆ పని జరగకపోతే ఏమవుతుంది అనే విధంగా చాలా సార్లు ఆలోచిస్తారు. అలాగే వీరు ఏ పనిని అప్పగించినప్పటికీ సహనంతో పూర్తి చేస్తారు. వీరు కుటుంబంలోని వ్యక్తులకు అధిక ప్రాధాన్యతనిస్తారు. అలాగే ఈ రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండటమే కాక ఇతరుల ప్రతిభను గుర్తించగలరు. ఏ పని ఎవరు సమర్థవంతంగా పూర్తి చేయగలరో చక్కగా నిర్ణయించగలుగుతారు. వీరికి గణితంలో ప్రజ్ఞ అధికంగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. ఈ రాశి వారు రచయితలుగా అలాగే పత్రికా రంగంలో బాగా రాణించగలుగుతారు. అలాగే వీరికి ఆర్థిక పరమైన వ్యవహారాల్లో చక్కని నేర్పు ఉంటుంది. ధనాన్ని చక్కగా వినియోగించగలుగుతారు. అంతేకాకుండా ఆర్థిక లెక్కలకు సంబంధించి వృత్తి, ఉద్యోగాల్లో మంచి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. వీరికి మధ్యవర్తిత్వము, ఇతరులకు హామీలు ఉండడం వంటి వాటి వల్ల నష్టం కలుగుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఈ రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరికి వృత్తిపరంగా మంచి ఎదుగుదల ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని పొందుతారు. చేతి వృత్తుల వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే నూతన వ్యాపారాలకు ప్రారంభించాలి, కొత్త పెట్టుబడులు పెట్టాలి అనే వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. అలాగే వీరు ఈ సమయంలో వ్యాపార పరంగా లాభాలని పొందుతారు. వీరికి ఉన్నటువంటి క్రియేటివిటీతో నూతన ఆలోచనల ద్వారా వ్యాపార అభివృద్ధిని కావలసినటువంటి నూతన మార్గాలను అన్వేషిస్తారు. వ్యాపారాన్ని అభివృద్ధి చేయగలుగుతారు. అయితే భాగస్వామ్య వ్యాపారాల్లో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వీరికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఆశించినటువంటి జీత భత్యాలను పొందుతారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించే వారికి ఈ సమయం అద్భుతంగా కలిసి వస్తుంది. అలాగే పై అధికారుల నుంచి పనిచేసేటువంటి సంస్థల నుంచి ఉద్యోగస్తులకు సహాయం లభిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగపరంగా అదనపు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఉద్యోగపరంగా అద్భుతమైన ఫలితాలని పొందుతారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ఆశించినటువంటి ప్రమోషన్లు లభిస్తాయి. అలాగే ఈ సమయంలో ఈ రాశి వారికి విద్యాపరంగా అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి.
గురువు అనుగ్రహంతో విద్యార్థులు ఉన్నతమైన ఫలితాలని పొందుతారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు అద్భుతమైన విజయాలను సాధిస్తారు. అలాగే వైద్య రంగంలోని విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు వారి యొక్క జీవితానికి ఒక మార్గాన్ని ఎంచుకోవడానికి ఈ సమయం ఎంతగానో సహాయపడుతుంది. అలాగే రాజకీయ నాయకులకు, కళాకారులకు, క్రీడాకారులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. సంఘంలో గౌరవ ప్రఖ్యాతలు, మంచి గుర్తింపు లభిస్తాయి. ఇక వీరికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధం, బాంధవ్యాలు ఆహ్లాదకరంగా మారతాయి. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనం చేసుకుంటారు. దైవభక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. అలాగే వీరికి వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. వీరి జీవిత భాగస్వామి నుండి అన్ని విధాల మంచి సపోర్ట్ లభిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే అవివాహితులు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. మీరు ఆశించినటువంటి లక్షణాలు ఉన్నటువంటి జీవిత భాగస్వామిని పొందగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి ప్రేమ జీవితం బాగుంటుంది. ప్రేమించిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందగలుగుతారు. అయితే ఈ సమయంలో సంతానపరంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా సంతానపరంగా చిన్నపాటి ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే సంతానం ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వీరికి ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. అన్నింటా విజయాలు సాధిస్తారు. ముఖ్యంగా గతంలో ఏ పనులైతే ఆటంకాలు కలుగుతూ ఆగిపోతూ ఉన్నాయో ఆ పనులన్నీ కూడా పూర్తవడంతో ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే పూర్వీకుల ఆస్తి లభించే అవకాశం ఉంది. కోర్టు సంబంధించిన న్యాయ వ్యవహారాల్లో కూడా విజయాన్ని పొందుతారు. స్థిరాస్తులను, బంగారు ఆభరణాలని కొంటారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ సమయం కలిసి వస్తుంది. లాభాల బాటగా పయనిస్తారు. వీరికి ఆరోగ్యపరంగా చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతినిత్యం వ్యాయామం చేయడం, యోగా చేయడం, ఆహార నియమాలు పాటించడం వంటివి చేయాలి. ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వృషభ రాశి వారు మరిన్ని అద్భుత ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యం దక్షిణామూర్తిని ఆరాధించాలి. అలాగే ప్రతి గురువారం రోజున ఉపవాస నియమాన్ని ఆచరించాలి. అలాగే గురువారం రోజున శనగలను దత్తాత్రేయులకి నైవేద్యంగా సమర్పించాలి. ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్య భగవానునికి ప్రతినిత్యం నమస్కారాలు చేయడం, ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలని పొందుతారు. ఈ రాశి వారు గ్రహదోషాలు తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే మీరు ఎల్లప్పుడూ ఆకుపచ్చని వస్త్రాన్ని మీతో తీసుకెళ్ళండి. ఈ విధంగా ఆకుపచ్చ వస్త్రాన్ని ఉంచడం ద్వారా మీకు అదృష్ట బలాన్ని పెంచుతుంది. బుధవారం రోజున మట్టి కుండను నది, సరస్సు, కాలువ లేదా సముద్రంలో మూతతో సహా కుండని నిమజ్జనం చేయండి. ఇలా చేయడం వల్ల మీతో దురదృష్టం నశించిపోతుంది. వీలైతే ప్రతి బుధవారం ఉపవాస నియమాన్ని పాటించండి. శనీశ్వరుని పరిహారాలను చేయించుకోండి. విష్ణు సహస్రనామాన్ని పఠించండి. అలాగే దేవాలయంలో అరటి పండ్లు, లడ్డులను ప్రసాదంగా పంచిపెట్టండి. మీరు మెడపై రాగితో చేసినటువంటి దుర్గామాత లాకెట్ను ఎర్రని దారంతో ధరించండి. అలాగే ప్రతి శుక్రవారం దుర్గా అమ్మవారిని దర్శించుకోండి. ఈ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా మీ జీవితంలో ఆశించిన ఫలితాన్ని పొందగలుగుతారు. సో చూసారు కదండి, భాగ్యస్థానంలో గురువు మారిన ఫలితాలు వీరి జీవితంపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయి. అలాగే ఈ రాశి వారి జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలు పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.